రాష్ట్రంలోని మేయర్ మరియు చైర్పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల పీఠాల్లో ఎక్కువ భాగం కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. స్పష్టమైన మెజారిటీ వచ్చిన చోట్ల మాత్రమే కాకుండా హంగ్ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ తన జెండా ఎగరేసింది. 7 నగరపాలక సంస్థల్లో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 5 కార్పొరేషన్లను కాంగ్రెస్ గెలుచుకుంది. కొత్తగూడెంలో మిత్రపక్షం సిపిఐతో కలిసి అధికారాన్ని ఏర్పరచుకుంది. కరీంనగర్లో మాత్రం భాజపా విజయం సాధించింది. భారత రాష్ట్ర సమితి నగరపాలక సంస్థల్లో ప్రభావం చూపలేకపోయింది. మొత్తం 116 పురపాలక సంఘాల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించగా 11 చోట్ల వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. ఎన్నికలు జరిగిన 105 పురపాలక సంఘాల్లో 81 స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది. భారత రాష్ట్ర సమితి 18 చోట్ల, భాజపా నారాయణపేటలో 1 చోట గెలిచాయి. భైంసా, ఆదిలాబాద్, జమ్మికుంట, మహబూబాబాద్ వంటి 4 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలవగా వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు దక్కాయి. కొన్ని ప్రాంతాల్లో వ్యూహాత్మక లెక్కలు, ప్రతి వ్యూహాలు, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. తొర్రూరు, జనగామ, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మొత్తంగా చూస్తే 80% పైగా కార్పొరేషన్లు, పురపాలక సంస్థల్లో కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టమైంది. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభానికి ముందే పలు పార్టీలు తమ సభ్యులను క్యాంపుల్లో ఉంచడం గమనార్హం. కౌంటింగ్ అనంతరం నేరుగా వారిని మేయర్, చైర్పర్సన్ ఎన్నికలకు తీసుకురావడం జరిగింది. కొన్ని చోట్ల పార్టీల మధ్య అప్రమత్తత, మద్దతులు మారాయి. ఒక పార్టీ నుంచి గెలిచిన సభ్యులు మరో పార్టీకి మద్దతు ఇవ్వడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పార్టీల మధ్య పంచుకున్న ఉదాహరణలు కనిపించాయి. టికెట్ రాకపోయినా రెబల్గా గెలిచిన అభ్యర్థులు కీలక పదవులు పొందారు. స్వతంత్రులకు అన్ని పార్టీల మద్దతు లభించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా కొన్ని చోట్ల మెజారిటీ వచ్చిన పార్టీలు కూడా అధికారం కోల్పోయాయి. ఆదిలాబాద్, భైంసా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. సమాన ఓట్ల పరిస్థితుల్లో స్వతంత్ర సభ్యుల మద్దతు కీలకంగా మారింది. కొన్ని చోట్ల వ్యూహాలు ఫలించగా మరికొన్ని చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. నిజామాబాద్లో 60 మంది సభ్యుల్లో భాజపాకు 28, కాంగ్రెస్కు 17, ఎంఐఎంకు 14 స్థానాలు వచ్చాయి. భారత రాష్ట్ర సమితి 1 స్థానాన్ని గెలుచుకుంది. వ్యూహాత్మకంగా కదిలిన కాంగ్రెస్ ఇతర మద్దతులను కూడగట్టి మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. కరీంనగర్లో భాజపా విజయం సాధించింది. భారత రాష్ట్ర సమితి సభ్యులు తటస్థంగా ఉండటంతో భాజపాకు మార్గం సుగమమైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం సాధించారు. ఇది రాష్ట్రంలో భాజపాకు కీలక విజయంగా నిలిచింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. భారత రాష్ట్ర సమితి 18 చోట్ల గెలవగా భాజపా 1 చోట మాత్రమే విజయాన్ని సాధించింది. 4 చోట్ల స్వతంత్రులు గెలిచారు. ఆదిలాబాద్లో భాజపా పెద్ద పార్టీగా ఎదిగిన ఇతర పార్టీల మద్దతుతో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి చైర్మన్గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ పదవి ఎంఐఎంకు దక్కింది. భైంసాలో కూడా సమాన పరిస్థితి నెలకొంది. పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ఎంఐఎంకు అధికారం దక్కలేదు. మొత్తంగా ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచాయి. వ్యూహాలు, మైత్రులు, స్వతంత్రుల పాత్ర మొత్తం కలిపి ఆసక్తికర రాజకీయ చిత్రాన్ని ఆవిష్కరించాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద విజయంగా నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.